నమస్తే, వెల్కమ్ టు టీజీఎఫ్ న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేరేడిగొండ మండలంలో అగ్ని ప్రమాదం, బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్. మహబూబాబాద్ లో నూతన గౌడ ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం. మల్కాజ్గిరి కమిషనరేట్ మహిళా జన్ సున్వాయ్ మహిళల ఫిర్యాదుల స్వీకరణ. బంజారాహిల్స్ లో ఎంఐఎం ఇఫ్తార్ బ్యానర్లు చింపేసిన బీజేపీ నేత మాధవిలత. రైటిక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నేరేడిగొండ మండలంలోని బొరిగామ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రమాదంలో 4 ఇండ్లు, 3 పశువుల పాకలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలాన్ని బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించి బాధితులను పరామర్శించారు. ఇండ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కొత్త ఇండ్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటారని ఆయన భరోసా ఇచ్చారు. పూర్తిగా ఇల్లు కాలిపోయిన జాదవ్ ప్రేమ్ సింగ్ కు ఎమ్మెల్యే వ్యక్తిగతంగా 30,000 రూపాయల తక్షణ సహాయం అందజేశారు. అలాగే బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఎన్నుకోబడిన గౌడ కుల ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించేందుకు గౌడ యువజన సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఆలోచన చేసిన సంఘం సభ్యులను నిర్వాహకులు అభినందించారు. భవిష్యత్తులో జిల్లాలోని అన్ని బీసీ ప్రజా ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సన్మానించే కార్యక్రమాలు కూడా నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న హైకోర్టు న్యాయవాది నలమాస కృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 14వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి పేరాల కట్టయ్య ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు మరియు సిహెచ్ శ్రీనివాస్ గౌడ్ యువజన సంఘం సలహాదారులు కోరారు. గౌడ ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమానికి మా గౌడ బిడ్డ నలమాస కృష్ణ గౌడ్ గారు, తెలంగాణ హైకోర్టు న్యాయవాది, మా గౌడులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి మా ప్రజాప్రతినిధులందరినీ సన్మానించడానికి రేపు ఎల్లుండి శనివారం రోజున ఉదయం 9:30కు మా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి మా గౌడులందరి ఐక్యతతోటి విగ్రహానికి పూలధారణ చేసి పూల సమర్పించుకొని అక్కడి నుంచి ర్యాలీగా కట్టయ్య ఫంక్షన్లకి చేరుకొని ఇక్కడ సన్మాన కార్యక్రమం, అదేవిధంగా సమ్మేళన, మా గౌడ సమ్మేళన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని 18 మండలాల్లో ఎన్నికైనటువంటి సర్పంచులు, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఒక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకునే ఒక గొప్ప ఆలోచన చేయడం విధంగా అభినందించిన విషయం. ఈ ఆలోచన చేసిన గౌడ యువజన సంఘం వారికి మా మహబూబాబాద్ జిల్లా గౌడ జాతి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో జరిగిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయడంలో కూడా ఈ గౌడ యువజన సంఘం అత్యంత కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురాలపై ఉన్న వ్యవస్థాపక అధ్యక్షులు దుర్గని కమలాకర్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు దీపక్ గారికి, మన పట్టణాధ్యక్షుడు సాయి గారికి, వారి కార్యవర్గానికి అందరికీ ఈ సందర్భంగా గౌడ జాతి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఒక బాధ్యతగా భావించి మనం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. మహబూబాబాద్ జిల్లాలో ఉన్న గౌడ ప్రజాప్రతినిధులను సన్మానించుకోవడం అంటే ఇది తొలిమెట్టు మాత్రమే. భవిష్యత్తులో ఈ స్ఫూర్తితో మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులందరినీ సన్మానం చేసుకునే ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న హైకోర్టు న్యాయవాది నలమాస కృష్ణ గారికి కూడా ఈ సందర్భంగా మా మహబూబాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 14వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి అంటే ముందు మన నిర్వాహకులు చెప్పినట్టుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద మనం జోహార్లు అర్పించి అక్కడ నుండి ర్యాలీగా ఇక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ నుండి ప్రారంభిస్తే సభ ముగిసి సన్మాన కార్యక్రమం ముగిసేంత వరకు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులు మాకు సంపూర్ణంగా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ
జిల్లా వ్యాప్తంగా ఉన్న గౌడ సోదరులందరూ కరుణావస్థగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మహిళా జన్ సున్వై కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మహిళల సమస్యలను అధికారులు నేరుగా విన్నారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ రహత్కర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని పలువురు మహిళలు తమ సమస్యలు ఫిర్యాదులను కమిషన్ ముందు ఉంచగా అధికారులు వాటిని స్వీకరించి పరిశీలించారు. మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ అధికారులకు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ రహత్కర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి కమిషనరేట్ కు చెందిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు. राष्ट्रीय महिला आयोग का हैदराबाद में आना हुआ है और राष्ट्रीय महिला आयोग के द्वारा जो महिला जन सुनवाई होती है, राष्ट्रीय महिला आयोग आपके द्वारा ये जन सुनवाई आज यहाँ पे चल रही है। हमारे पास पूरे देश के हर कोने कोने से कंप्लेंट आती रहती है, पर ये सभी महिलाएं दिल्ली तक कमीशन तक नहीं आ पाती है। तो इसीलिए हमने ही सोचा कि हम खुद ही उनके द्वार तक जाएंगे, उनके पास जाएंगे, ताकि उनकी जो कंप्लेंट्स है उस कंप्लेंट्स का जल्दी निराकरण हो जाए। और इसी क्रम में हमने ये जन सुनवाई शुरू करी। गत 1 साल में राष्ट्रीय महिला आयोग करीबन 100 जन सुनवाई देश के हर प्रदेश में कर चुका है। अभी इस बार हमने इस जन सुनवाई के कार्यक्रम का थोड़ा सा और विस्तार किया है। अंतर्राष्ट्रीय महिला दिवस के उपलक्ष्य में हमने ये सोचा है कि हम एक साथ एक समय पे देश में लगभग हर जगह पे हम जन सुनवाई करेंगे और उन महिलाओं को जिनकी कंप्लेंट्स है उन महिलाओं को हम राहत देंगे। तो इसके लिए हमने स्टेट के जो विमेन कमीशन है उनको भी हमने साथ में लिया और राष्ट्रीय महिला आयोग और प्रदेश का महिला आयोग इन दोनों ने मिलते हुए प्रदेश की जो हमारी चेयरपर्सन है, मेंबर्स है, मेंबर सेक्रेटरी है, इनको साथ देते हुए हमने इस जन सुनवाई की शुरुआत करी 9 तारीख को और 9 तारीख से लेके 14 तारीख तक ये जन सुनवाई चलेगी। हमारा ये प्रयास है कि ये जन सुनवाई देश के लगभग 500 डिस्ट्रिक्ट्स में हो जाए। उसी के साथ साथ ये 25 प्रदेशों में हम जाएंगे और करीबन 15,000 केसेस की हम सुनवाई करेंगे। इसके अलावा ये जो 15,000 केसेस है ये पहले जो हमारे पास रजिस्टर हो चुकी है इसकी हम सुनवाई करेंगे। इसके अलावा वॉक इन कंप्लेंट जो आती है उस समय पे 11th आवर पे उसकी भी हम सुनवाई करेंगे। इसी क्रम में आज राष्ट्रीय महिला आयोग आज हैदराबाद में आया है। आज हमने केवल हैदराबाद की जो केसेस है उसकी हमने सुनवाई करी है। इसमें से 30 केसेस पहले से ही हमारे पास दर्ज थी जिसको हम लेकर आए हैं और अभी 5-7 केसेस वॉक इन भी आई है और भी अभी महिलाएं आ रही है। तो आज हम अगर देखते हैं तो हमारे पास अनेक प्रकार की केसेस आज यहाँ पे आई है, जैसे कि डोमेस्टिक वायलेंस की सबसे ज्यादा केसेस है, करीबन 14-15 केसेस डोमेस्टिक वायलेंस की है और फैमिली मैटर्स की केसेस हमारे पास है। डाउरी हैरासमेंट की भी 2 केसेस है। उसके साथ साथ जो थोड़े से गंभीर जघन्य अपराध होते हैं ऐसे रेप के मामले भी 3 हमारे पास आए हैं। सेक्सुअल हैरासमेंट की भी 2 केसेस है। आउटरीचिंग मॉडेस्टी ऑफ विमेन मॉलेस्टेशन की भी 1 केस है और उसके साथ साथ डिह्यूमनाइजेशन की भी 3 केसेस है और क्रिमिनल इंटिमिडेशन की 4 केसेस आज यहाँ पे दर्ज हो गई है। इसकी सुनवाई अभी मैंने करी है। अभी और भी कुछ केसेस की जन सुनवाई चल रही है, पर आज ये भी ध्यान में आ रहा है कि हमने ये प्रयास किया है कि जहाँ पर महिलाओं को तुरंत राहत मिल सकती है वो हम तुरंत राहत दे दें। अभी तक हमने जो केसेस देखी है उसमें से 30 जो केसेस है उनको हमने पूरा सुना है और उस 30 केसेस में हमने उन महिलाओं को राहत दी है। अन्य केसेस जो है बाकी जो 13 केसेस है इस 13 केसेस में प्रोसेस शुरू हो गई है और मुझे विश्वास है कि ये प्रोसेस जब शुरू हो जाती है तो हम टाइम लिमिट देते हैं कि इसके पहले उन्होंने उन महिलाओं को न्याय देना है। लगभग
हमने जो समय दिया है पुलिस को वो कुछ केसेस में 7 दिन का है, कुछ केसेस में 15 दिन का है और कुछ केसेस में 1 महीने का है। पर मेरा ये विश्वास है कि अन्य जो केसेस है इसमें 1 महीने के अंदर इन सभी महिलाओं की सुनवाई होकर इनको अच्छे तरीके से राहत मिलेगी, ये विश्वास मेरे मन में है। राष्ट्रीय महिला आयोग हमेशा हमारे देश की महिलाओं के साथ मिलकर खड़ा रहता है। मैं आज आपके माध्यम से सभी महिलाओं को आह्वान करती हूँ कि अगर आपको कोई तकलीफ होती है तो आप डरिए नहीं, आप सीधे हमारे पास भी आ सकते हैं। हमारा हेल्पलाइन है, जो हेल्पलाइन 24/7 चलता है और जो काउंसलिंग का भी हेल्पलाइन है। केवल आपकी प्रश्न सुनने का नहीं है, काउंसलिंग भी करने वाला हेल्पलाइन है 14490। इसके ऊपर आप संपर्क कर सकते हैं। राष्ट्रीय महिला आयोग सभी प्रदेशों में హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. విరంజి హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఎంఐఎం పార్టీ ఇఫ్తార్ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్లను బీజేపీ నాయకురాలు మాధవిలత చింపేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. रमजान में इफ्तार को खाना किसको खिलाते? गरीबों को खिलाना। जो रोड पे खाना नहीं रहता ना, जो परिवार है जहाँ के बच्चे जाकर वो जुवेनाइल होम में गिरते ना, बाल कारागार गृह में, चंचल गुड़मा है देखो बच्चों का, वहाँ जाके खिलाना खाना। फंक्शन हॉल में करोड़ों रुपया खर्च कर पैसा वालों को नहीं खिलाते बाई इन्विटेशन। रमजान क्या है, इफ्तार क्या है, पहले समझो, सीखो। ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం నగరంపై కూడా పడుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో కొంతమంది యజమానులు వంటల కోసం కట్టెల పొయ్యిలను వినియోగిస్తున్నారు. సరఫరా సమస్య కారణంగా హోటల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్యాస్ ఏజెన్సీలు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో గ్యాస్ సరఫరా సమస్యపై వినియోగదారులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద శుక్రవారం పెద్ద సంఖ్యలో వినియోగదారులు చేరుకుని తమ సమస్యలను వ్యక్తం చేశారు. ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ కావడం లేదని, ఓటీపీలు కూడా రావడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిలిండర్ బుక్ చేసి 15 రోజులు గడుస్తున్నా సరఫరా చేయడం లేదని, దీంతో వంట చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తక్షణమే గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యాన్ని వినియోగదారులు డిమాండ్ చేశారు. నుంచి 8 వరకు ఎవరైతే బుక్ చేసుకున్నారో పాత బిల్స్ అవన్నీ క్లియర్ చేపిస్తున్నాను ఇక్కడ నిల్చొని. నేను హాస్టల్స్ కి కానీ ఏ పిల్లలకి కానీ ఎవరికి కానీ అవన్నీ కాకుండా చూసుకుంటున్నాను. 8 వరకు రిలీజ్ చేస్తున్నామండి. ఈ రోజు వరకు అయితే అంతే వచ్చింది మాకు స్టాక్. 8 వరకు రిలీజ్ చేస్తున్నాం. గవర్నమెంట్ హాస్టల్ మొత్తం సప్లై చేస్తారా మేడం? ఏంటండి? గవర్నమెంట్ హాస్టల్స్ ఒకటి రిలీజ్ చేస్తున్నాము. ఇంకేమన్నా ఇట్లా గవర్నమెంట్ ఇచ్చిన పిల్లలకి ఇబ్బంది కాకుండా రిలీజ్ చేస్తున్నాం. స్కూల్స్ కానీ, గవర్నమెంట్ హాస్టల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో గ్యాస్ ఉన్నాయో వాళ్ళకందరికీ రిలీజ్ చేస్తున్నాం. లేదండి, మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉండట్లేదు. ఒకటి ప్రాబ్లం అలా అవుతుంది. మళ్ళీ వాళ్ళు పాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద బుక్ చేసుకుని వాళ్ళు కేవైసీ చేసుకోలేరు ఫోన్లలో. ఆ కేవైసీ చేసుకోకపోతే మాకు ఓటీపీ రాదు. దాన్ని చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఓటీపీ వస్తలేదని చెప్తారు. నాకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ వచ్చినా కానీ గ్యాస్ ఇస్తలేరు. ఫస్ట్ ఓటీపీ వచ్చే ముందు ఒక రోజు వచ్చేసింది. ఇప్పుడు 2 days అయింది, ఇప్పుడు కూడా వస్తలేదు. మాకు నైట్ అయిపోయింది గ్యాస్, అయినా వస్తలేదు. ఇప్పుడు వేస్తే మాకు బిల్లు అడుగుతారు. అక్కడ పోయి తీసుకుంటానే ఆఫీస్లో, కానీ ఆఫీస్లో ఏమంటారు అంటే బిల్లు రాలేదు అంటారు. అంటే మేము ఇప్పుడు ఏం చేయాలన్నా బిల్లు, అది ప్రాబ్లము.
2 days అయిందన్న. ఫస్ట్ అయితే 1 డేలో వచ్చేస్తుంది, ఇప్పుడైతే 2 days అయింది రాలేదు. మాకు నిన్న నైట్ గ్యాస్ అయిపోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేరేడిగుండ మండలంలో అగ్ని ప్రమాదం, బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్. మహబూబాబాద్ లో నూతన గౌడ ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం. మల్కాజ్గిరి కమిషనరేట్ మహిళా జన్ సున్వాయ్ మహిళల ఫిర్యాదుల స్వీకరణ. బంజారాహిల్స్ లో ఎంఐఎం ఇఫ్తార్ బ్యానర్లు చింపేసిన బీజేపీ నేత మాధవిలత. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.